ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. బాల్యంలో మనకి ఏర్పడ్డ అభిప్రాయాలు మన వ్యక్తిత్వమే మన జీవితం కాలం మనతో పాటు ఉంటుందని చెప్పి సైకియాట్రిస్ట్ చెప్తూ ఉంటారు. కానీ బాల్యంలో చిన్న చిన్న డెవలప్మెంటల్ డిజార్డర్స్ కానీ అవి వచ్చినప్పుడు పెద్దలు పట్టించుకోరు. ఎందుకంటే ఇది సర్వసాధారణం కదా, అందరికీ వస్తాయి కదా ఇలాంటి సమస్యలు అనుకుంటారు. ఒక్కోసారి శృతి మించి గీత దాటి పరిస్థితులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవాళ లెట్స్ టాక్ అబౌట్ చైల్డ్ సైకియాట్రీ. అసలు ఏమిటి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో వచ్చేవి? వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ హృషికేష్ మంచాల గారు ఫ్రమ్ నీలోఫర్ హాస్పిటల్స్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సైకియాట్రీగా వారి సేవలను అందిస్తూ ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, బికాస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎవరైనా వస్తారా అనే పెద్ద క్వశ్చన్ కలుగుతుంది. డాక్టర్ హృషికేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. మెంటల్ హెల్త్ ఇష్యూనే పెద్ద ఒక టాబు మన దేశంలో. అలాంటిది సైకియాట్రిక్ సమస్యలు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారంటే నమ్మశక్యంగా లేదు సార్. బేసిక్గా అంటే నేను స్టార్ట్ చేసిన వర్క్ నేను 2015 స్టార్ట్ చేశాను. ప్రీ కోవిడ్ ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. కోవిడ్ అప్పుడు చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడాము అండ్ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ గురించి మాట్లాడాము. మెంటల్ హెల్త్ పోస్ట్ కోవిడ్ స్టిగ్మా తగ్గింది అండ్ ఇల్నెసెస్ కూడా పెరుగుతున్నాయి అండ్ అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ఇంటర్వ్యూస్ పెరుగుతున్నాయి, డాక్టర్లు మాట్లాడుతున్నారు అండ్ అదర్ ఆల్సో డాక్టర్స్ ఇంతమందికి ఏమంటే ఓన్లీ స్లీపింగ్ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి అవి ఓన్లీ మత్తు మందులాగా డిజిగ్నేట్ చేశారు. కానీ ఇప్పుడు అలాంటి మెడిసిన్స్ లేవు, మోర్ అడ్వాన్స్ మెడిసిన్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అలాంటివి ఉండడం వల్ల అవేర్నెస్ పెరిగింది అండ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి నౌ దే ఆర్ కమింగ్. అండ్ బేసికల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి అడిగిన క్వశ్చన్ పెరిగింది. ఓపీ ప్రీవియస్లీ వెన్ ఐ టు సీ లైక్ 5 to 6 OP per day, now it is 40 OP per day. It's 40 OP. సో ఇట్స్ pretty ఇంక్రీజింగ్. ఓన్లీ చిన్నపిల్లల్లోనే ఎంత ఎక్కువ చూస్తున్నాను నేను. ఈ రకంగా మీరు పెద్దలు ఆలోచించండి ఎంత ఎక్కువ ఉంటుందో. అదే చిన్నపిల్లల్లో పేరెంట్స్ తీసుకుని వస్తున్నారంటే అందులో నీలోఫర్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి ఖచ్చితంగా ఒక సర్టన్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు వస్తారని అనుకోవచ్చా, వారు అందరూ వస్తారని? లేదండి, ఐ డోంట్ బిలీవ్. వీ హ్యావ్ ఏపీ పేషెంట్స్ ఆల్సో. ఏపీ పేషెంట్స్ కూడా వస్తారు, చూస్తారు. అండ్ బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ డిపార్ట్మెంట్, అసెస్మెంట్ చేస్తాము, చూస్తాము ప్రాబ్లం ఏముందో. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సైకియాట్రిక్ డిజార్డర్స్. కొంతమంది పిల్లలకి రీడింగ్ డిసబిలిటీస్, డిస్లెక్సియా, డిస్కాలిక్యులియా నార్మల్ వర్డ్స్లో యూజ్ చేస్తారు. వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇస్తాం సో దట్ దే కెన్ రైట్ ఎగ్జామ్స్. 10th వాళ్ళకి కన్సెషన్ రావడానికి, ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడానికి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేయడానికి, వీళ్ళకి ఇవ్వడానికి సర్టిఫికేట్ కోసం కూడా వస్తారు. సో వన్స్ దే నో అబౌట్ దట్ దే కీప్ ఫాలోయింగ్ అస్. ఇంకేం చేయాలి అడ్వైస్ కోసం వస్తారు. బికాస్ ద నెంబర్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ద గవర్నమెంట్ ఇస్ వెరీ హై. సో ఎక్కువే ఉంటాయి కేసెస్ కాబట్టి వస్తారు. ఏపీ కేసు కూడా వస్తారు. ఓన్లీ ఒక స్ట్రేటా వస్తే నేను ఎప్పుడు చూడలేదు.